అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం కాగితి ఉన్నత ప్రాథమిక పాఠశాలలో వారం రోజుల క్రితం 1వ తరగతి చదువుతున్న విద్యార్థి కడుపు నొప్పితో మరణించాడు. కొంతకాలంగా పాఠశాల ఆవరణలో పలుమార్లు క్షుద్ర పూజలు చేసి ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు ఆరోపించారు. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న భయంతో 80 మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లటం లేదని తెలిపారు. క్షుద్ర పూజల వల్లే తమ బిడ్డలను పాఠశాలలకు పంపటం లేదని తల్లిదండ్రులు వెల్లడించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించి పిల్లలకు స్కూళ్లకు తీసుకువచ్చారు ఎంఈఓ. మాది కన్నంవారిపల్లి. మా పిల్లోళ్ళు కాగితి పాఠశాలకి వెళ్తున్నారు. గత 3 రోజులుగా పాఠశాలకి మేము పంపించడం లేదు. ఎందుకు అంటే అక్కడ శుద్ర పూజ జరిగిందని ఒక పిల్లోడు దాన్ని తొక్కేశాడని భయపడి చనిపోయినాడు. అందువల్ల మేము భయపడి పిల్లోల్ని 3 రోజులుగా పంపించడం లేదు. ఈ రోజు వచ్చి పిలుచుకోబోయినారు స్కూల్కి. మీరు క్షుద్ర పూజలని నమ్ముతారా? ఆ పిల్లోడు చనిపోయిన దాని వల్ల మేము నమ్ముతానం సార్. అంటే ఆ పిల్లోడు దాని వల్ల చనిపోయినాడు అనుకుంటున్నారా? దాని వల్లనే మేము నమ్ముతాన్నాము. ఇక్కడ పల్లెటూరు కాబట్టి మేము అందరూ నమ్ముతాము. అంటే ఈ ఊరు నుంచి ఎంతమంది పోతారు స్కూల్ పిల్లలు? ఈ ఊరు నుండి 12 మంది పోతాను. ఆ 12 మంది పోలేదు? పోలేదు. ఎవరన్నా వచ్చి మిమ్మల్ని అది కాదులే మూఢనమ్మకాలు నమ్మద్దు నేను ఊరు చెప్పలే కదా? టీచర్స్ అంతా చెప్పినారు. అయితే ఎందుకు పంపించలేదు 3 రోజులు? మాకెందుకో కొంచెం భయంగా ఉందని 2 రోజులు పిల్లోళ్ళు ఇంటి దగ్గర ధైర్యం చెప్పి మళ్ళీ పంపిద్దాం లేని ఇంటి దగ్గరే పెట్టు. మాది కన్నంవారిపల్లి. మా పిల్లోళ్ళు కాగితి పాఠశాలకి వెళ్తున్నారు. గత 3 రోజులుగా పాఠశాలకి మేము పంపించడం లేదు. ఎందుకు అంటే అక్కడ శుద్ర పూజ జరిగిందని ఒక పిల్లోడు దాన్ని తొక్కేశాడు.